IT Solutions. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అలాగే అనుకున్నట్లుగా ఈరోజు నుంచి మనం క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటూ వెళ్దాము. ఇక్కడ నేను రెడ్ హ్యాట్ లైనెక్స్లో 6th వర్షన్ 7th వర్షన్ 2 వర్షన్లు ఎట్ ఏ టైం కవర్ చేస్తాను. మీకు ఆ డిఫరెన్స్ అనేది కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని 6th and 7th కంపెనీస్లో ఇప్పుడు 6th 8th వర్షన్ లేటెస్ట్ వర్షన్ ఉంది రెడ్ హ్యాట్ లైనెక్స్లో. రెడ్ హ్యాట్ లైనెక్స్ నేర్చుకున్నట్లయితే మిగతా లైనెక్సెస్ అన్నీ దీని తర్వాత నేను అందుకని హై అండ్ అలాగే ప్రొడక్షన్లో యూజ్ చేసేటటువంటిది మనకి ఎప్పుడు రెడ్ హ్యాట్ లైనెక్స్. కాబట్టి రెడ్ హ్యాట్ లైనెక్స్ మీకు కానీ ఉన్నట్లయితే మిగతా లైనెక్సెస్ అని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ లేకపోతే కంపెనీస్ కానీ కమాండ్స్ అన్నీ సేమే ఉంటాయి వేరే లైనెక్స్ ఫ్లేవర్స్లో. కానీ రెడ్ హ్యాట్లో వచ్చేసి ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు రెడ్ హ్యాట్ లైనెక్స్ నేర్చుకోండి. ఎవరైతే డెవాప్స్ ఇంజనీర్గా ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా లైనెక్స్ మీద 50% క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను ఇదే మాటని. ఇక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేశాను. కొంచెం టైం పడుతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం అది. నేను అలాగే యూనిక్స్ అకాడమీకి కూడా డెవాప్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే టైం లేదు నాకు కొంచెం. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. మనము రెడ్ హ్యాట్ లైనెక్స్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చాప్టర్స్ వైజ్గా తీసుకున్నట్లయితే ఒక 25 చాప్టర్స్ ఉంటాయి. మెయిన్గా ఈ 25 చాప్టర్స్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ని అలాగే అదర్ క్వశ్చన్స్ ఏవైతే ఇంటర్వ్యూకి అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ని అన్నిటిని కూడా నేను ఇక్కడ డైలీ అప్లోడ్ చేస్తూ వెళ్తుంటాను. మీరు ఇది నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నోట్స్ పెట్టుకొని రాసుకోండి. అప్పుడు మీరు రాసేటప్పుడు మీకు మైండ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఒకసారి ప్రాక్టికల్ చేసిన అంత ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది. కాబట్టి నోట్స్ పెట్టి రాసుకోండి. నేను ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసినాడు, తన సిస్టమ్ చేతగిలి కింద పడి హార్డ్ డిస్క్ పోయిందని, డేటా అంతా పోయిందని 2 months బ్యాక్ కూడా నాకు అలాగే జరిగింది. నా సిస్టమ్ యొక్క ఓఎస్ మొత్తం పోయి సిస్టమ్ వర్క్ కాలేదు. మళ్ళీ రిపేర్ చేసుకొని కొత్త ఓఎస్ వేయించుకున్నాను. కాబట్టి సిస్టమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవరు కూడా సాఫ్ట్ కాపీ పెట్టుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఇంత కష్టపడడం అనేది చాలా కష్టం అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అనేది సెకండ్ టైం రాసుకునేటప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇక క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ చాప్టర్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తాను. మీరు కొత్తగా ఫ్రెష్గా కానీ లైనెక్స్ నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా నేను ఈరోజు అప్లోడ్ చేసింది ఈరోజే నేర్చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు తెలియకుండానే 1 monthలో మీరు లైనెక్స్ ఎక్స్పర్ట్ అయిపోతారు. అలాగే నా వీడియోస్ ఏవైతే లైనెక్స్ వీడియోస్ ఉన్నాయో అవి చూడండి. నేను ఇక్కడ చెప్పేదే అక్కడ కూడా చేస్తుంటాను, మీకు ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ యూజర్ అంటే ఏంటి? ఎవరైతే లైనెక్స్ సిస్టంతో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని యూజర్ అంటారు. ఇక సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యూజర్ మేనేజ్మెంట్? యూజర్ మేనేజ్మెంట్ అనేది ఒక చాప్టర్ లైనెక్స్లో. అండ్ ఆ యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా కూడా నేను ఎవరికైనా కూడా చాలా నిదానంగానే సబ్జెక్ట్ నేర్పిస్తాను. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండానే నా వీడియోస్ ఆల్రెడీ చూసినటువంటి మీకు అర్థమయ్యి ఉంటుంది. అందుకే ఇంత డీప్గా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక యూజర్ మేనేజ్మెంట్ అంటే ఎవరైనా ఇప్పుడు యూజర్ మేనేజ్మెంట్ అనేది లైనెక్స్కి ఫస్ట్ టైం సెక్యూరిటీ. ఇది యూజర్కి పాస్వర్డ్ అలాగే యూజర్ నేమ్ యూజర్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. మనం ఎప్పుడైనా జాయిన్ అయినప్పుడు కంపెనీలో మనకు కంపల్సరీ యూజర్ నేమ్ మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు. దానితోటే మనం సిస్టమ్స్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తాము. ఇది మనకి మన సిస్టమ్కి ఉండేటటువంటి సెక్యూరిటీ. యూజర్ మేనేజ్మెంట్ అంటే చిన్న స్మాల్ థింగ్ ఏం కాదు. యూజర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీస్కి.
ఇంకా యూజర్ మేనేజ్మెంట్ మీన్స్ మేనేజింగ్ యూజర్, అంటే యూజర్స్ని మేనేజ్ చేయడాన్ని యూజర్ మేనేజ్మెంట్ అంటారు. ఏం మేనేజ్ చేస్తారు అంటే యూజర్ని క్రియేట్ చేయడం, యూజర్ ఎప్పుడైనా కంపెనీ నుంచి వెళ్ళిపోయినప్పుడు లేకుంటే వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ డిలీట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు డిలీట్ చేయడం యూజర్స్ని. ఏదైనా యూజర్ మాడిఫికేషన్స్ ఉంటాయి, యూజర్కి మాడిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, అవి అక్కడ చెప్తాను. ఈ మాడిఫికేషన్స్ చేయడాన్ని యూజర్ మేనేజ్మెంట్ అంటారు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు యూజర్? ఈ పాయింట్ మీరు తెలుసుకున్నట్లయితే యూజర్ మేనేజ్మెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. యూజర్స్ అండ్ గ్రూప్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ టు ఫైల్స్ అండ్ రిసోర్సెస్. ఏవైతే సాఫ్ట్వేర్ రిసోర్సెస్ కొన్ని ఉంటాయి సాఫ్ట్వేర్లో, అలాగే మనకు ఫైల్స్ కూడా ఉంటాయి. ఈ ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి, ఈ రిసోర్సెస్ని ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి యూజర్స్ గ్రూప్స్ని యూజ్ చేస్తారు. గ్రూప్స్ అంటే ఏం లేదు, కొంతమంది యూజర్స్ని గ్రూప్గా చేసినట్లయితే అది ఒక గ్రూప్ అవుతుంది. ఒక యూజర్ అంటే ఒక సింగిల్ యూజర్ని యూజర్ అంటారు. యూజర్స్ కెన్ లాగిన్ ఇన్ టు ది సిస్టమ్ బై సప్లయింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు ది సిస్టమ్. యూజర్ ఎప్పుడైనా కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటినే ఈ సిస్టమ్కి లాగిన్ కావాలి. లైనక్స్ మీద వర్క్ చేసేటటువంటి వాళ్ళు. ఎవ్రీ ఫైల్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ ఓన్డ్ బై ఏ యూజర్ అండ్ అసోసియేటెడ్ విత్ ఏ గ్రూప్. ప్రతి ఫైల్కి ఒక యూజర్కి ఒక్కొక్క ఫైలు అసైన్ చేస్తుంటారు. అది ఆ యూజర్ యొక్క ఓన్ ఫైల్ అవుతుంది. అలాగే ఆ ఫైల్కి ఒక గ్రూప్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఎవ్రీ ప్రాసెస్ హ్యాజ్ అన్ ఓనర్ అండ్ గ్రూప్ అప్లికేషన్. ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా ఎవరైనా కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది ఎప్పుడైనా యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్రూప్ కూడా క్రియేట్ అయిపోతుంది. డిఫాల్ట్ గ్రూప్ అంటారు దానిని. ఈ రెండు అప్లికేట్ అయి ఉంటాయి ప్రతి ప్రాసెస్ తోటి. ఎవ్రీ ప్రాసెస్ అనేది కూడా ఒక చాప్టర్ ఇక్కడ లైనక్స్లో. ప్రతి ప్రాసెస్కి ఓనర్, ఆ ప్రాసెస్ అనేది మీకు లేట్గా అర్థమవుతుంది. ఓనర్ ఉంటాడు, గ్రూప్ అప్లికేషన్ ఉంటుంది. ఎవ్రీ యూజర్ ఇన్ ది సిస్టమ్ ఈజ్ అసోసియేటెడ్ అండ్ యూనిక్ యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి. ప్రతి సిస్టంలో ఉండేటటువంటి యూజర్కి ఒక యూనిక్ యూజర్ ఐడి. మనకు వచ్చేసి యూజర్ నేమ్, ఎందుకంటే యూజర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. సిస్టమ్ యూజర్ నేమ్స్ ఒకే నేమ్ తోటి 2-3 యూజర్స్ ఉన్నట్లయితే సిస్టమ్ ఏ యూజర్ అనేది అర్థం చేసుకోలేదు. కాబట్టి సిస్టమ్ యూజర్ ఐడిని జనరేట్ చేస్తుంది. లేకపోతే మనకి ఇష్టమైనటువంటి యూజర్ ఐడీస్ కూడా ఉంటాయి. యూజర్ ఐడి కూడా పెట్టుకోవచ్చు. ఆ యూజర్ ఐడీస్ కూడా ఈ నెంబర్ నుంచి ఇంత నెంబర్ వరకు అనేది ఉంటుంది. అది నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. ఇక గ్రూప్ ఐడి కూడా సేమ్, డిఫాల్ట్ గ్రూప్ ఐడి ఉంటుంది. ఆ గ్రూప్ ఐడి అసైన్ చేస్తుంటుంది సిస్టంలో. ఇంకా యూజర్ నేమ్స్ అండ్ యూజర్ ఈస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏటీసీ పాస్వర్డ్ ఫైల్. ఏటీసీ పాస్వర్డ్ అనేది కాన్ఫిగరేషన్ ఫైల్. నేను ఇక్కడ ఏవైతే బోల్డ్గా చూపిస్తున్నానో ఈ బోల్డ్ లెటర్స్ అన్నీను కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనుకోండి. యూజర్ నేమ్స్ అండ్ యూజర్ ఈస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏటీసీ పాస్వర్డ్ ఫైల్. ఏటీసీ పాస్వర్డ్ ఫైల్లో యూజర్ నేమ్స్ ఎంతమంది యూజర్ని యాడ్స్ చేస్తుంటామో అందులో ఆల్రెడీ కొన్ని కాన్ఫిగరేషన్ అయి ఉంటాయి. అవి సిస్టమ్ యూజ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకునేటటువంటి కాన్ఫిగరేషన్ యూజర్స్ అవి. ఇంకా రూట్ యూజర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటాయి. మనం ఎప్పుడైతే యూజర్ని క్రియేట్ చేస్తామో ఆ యూజర్ నేమ్ ఇవన్నీ కూడా ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. యూజర్స్ పాస్వర్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఈటీసీ షాడో ఫైల్. యూజర్ నేమ్స్ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో, యూజర్ పాస్వర్డ్స్ ఈటీసీ షాడో ఫైల్లో స్టోర్ అవుతాయి. ఇది ఎన్క్రిప్షన్ ఫామ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ అడ్మిన్ మాత్రమే యూజ్ చేయగలడు. ఈ కాన్ఫిగరేషన్ అడ్మిన్ అంటే లేదు, రూట్ యూజర్ అనమాట. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా చేంజ్ చేయొచ్చు పాస్వర్డ్ అనేది. మనకు రియల్ టైంలో ఎక్కువగా పాలిటిక్స్ జరుగుతుంటాయి కాబట్టి ఐటీలో మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకంటే ఎవరు చూడలేకుండా ఇది ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. అంటే సిస్టమ్ దాన్ని ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి చేంజ్ చేసేస్తుంది. మనం ఎప్పుడైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు లైనక్స్ సిస్టమ్స్లో మన పాస్వర్డ్ కూడా అట్లీస్ట్ స్టార్స్ లాగా కూడా కనబడదు. మనం విండోస్లో అయితే స్టార్స్, మనం పాస్వర్డ్ కొట్టినప్పుడు స్టార్స్ అని వస్తుంది. కానీ లైనక్స్లో ఎటువంటి
మనం పాస్వర్డ్ ఇచ్చినా కూడా అది తీసుకుంటుందా లేదా అనేది మనకు డౌట్ వస్తుంటుంది. అంటే అది తీసుకుంటుంది కానీ ఎటువంటి అవుట్పుట్ అనేది చూపించదు. యూజర్స్ ఆర్ అసైన్డ్ ఏ హోమ్ డైరెక్టరీ అండ్ ఏ షెల్ టు వర్క్ విత్ ది ఓఎస్. ఇప్పుడు లైనక్స్ ఓఎస్తో వర్క్ చేయడం కోసం యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ కావాలి, ఒక షెల్ ప్రాంప్ట్ కావాలి. షెల్ అంటే మనం $ప్రాంప్ట్, హ్యాష్ ప్రాంప్ట్ ఇలా ఉంటాయి, అలా ఆ ప్రాంప్ట్స్. ఇప్పుడు యూజర్ క్రియేట్ అయిన తర్వాత యూజర్ అయినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అతను యూజర్ షెల్లోకి వెళ్తాడు. ఆ షెల్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. అక్కడ ఆ యూజర్ నేమ్కి ముందు ఒక హోమ్ డైరెక్టరీ కూడా ఉంటుంది. ఇది సిస్టమ్ అసైన్ చేస్తుంది. యూజర్స్ కెన్ నాట్ రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఈచ్ అదర్స్ ఫైల్స్ వితౌట్ పర్మిషన్. ఇక్కడ ఫైల్స్కి కానీ డైరెక్టరీస్కి కానీ పర్మిషన్స్ ఇస్తాం. ఈ పర్మిషన్స్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేకుండా యూజర్స్ అదర్ ఫైల్స్లోకి ఎంటర్ కాలేరు. వెనెవర్ ఏ యూజర్ ఈజ్ క్రియేటెడ్ ఏ మెయిల్ బాక్స్ ఈజ్ క్రియేటెడ్ ఆటోమేటికలీ ఇన్ వేర్స్పూల్ మెయిల్ లొకేషన్. ఈ వేర్స్పూల్ మెయిల్ అనేది కూడా మనకు కాన్ఫిగరేషన్ ఫైల్ లేను. ఈ వేర్స్పూల్ మెయిల్ అనే లొకేషన్లో మనం ఎప్పుడైతే యూజర్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఒక మెయిల్ బాక్స్ అనేది ఆ యూజర్కి క్రియేట్ అయిపోతుంది ఆ లొకేషన్లో, వేర్స్పూల్ మెయిల్ లొకేషన్లో. ఇంకా అండ్ సమ్ యూజర్ ఎన్విరాన్మెంటల్ ఫైల్స్ లైక్ .bash_profile, .bashrc, .bash_logout ఇలాంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి ఓఎస్లో. ఆ ఓఎస్లో ఆ వీటిని ఎన్విరాన్మెంటల్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్ మనకు ETC_SCL ఫైల్ నుంచి కాపీ అవుతుంటాయి. ఈ ఫైల్స్ని యూజ్ చేసుకొని యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ అంటే /home/యూజర్ నేమ్, ఏ యూజర్ అయితే యూజ్ చేస్తున్నాడో ఆ యూజర్ నేమ్ అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫైల్స్ ETC_SCL నుంచి ఇవి కాపీ అవుతాయి. వాట్ ఆర్ ద ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ ETC పాస్వర్డ్ ఫైల్? ఇక్కడ నేను చెప్పినటువంటి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటనేది అర్థం చేసుకోవడం కోసం. ఆ తర్వాత వచ్చేసి వాట్ ఆర్ ద ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ ETC పాస్వర్డ్ ఫైల్. ఇలాంటివన్నీ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. ఇక్కడ ETC పాస్వర్డ్ ఫైల్లో ఏ ఫీల్డ్స్ ఉంటాయి? యూజర్ నేమ్, అలాగే ఎక్స్, యూజర్ ID, GID మీకు ఇలాగే ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు ఇవన్నీ చూసినట్లయితే ఆ వీడియోస్, యూజర్ మేనేజ్మెంట్ వీడియోస్ మీకు చాలా ఈజీగా వస్తుంది. యూజర్ నేమ్ X ఉంటుంది, ఈ యూజర్ ID, GID, కామెంట్, యూజర్ హోమ్ డైరెక్టరీ, లాగిన్ షెల్. ఈ ఎంట్రీస్ అన్నీ ఉంటాయి. యూజర్ నేమ్లో యూజర్ యొక్క నేమ్ ఉంటుంది. ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనేది ETC షాడో ఫైల్లో వచ్చేసి పాస్వర్డ్స్ స్టోర్ అయ్యి ఉంటాయి. వాటికి లింక్ ఉన్నట్లుగా ఈ ఎక్స్ మీనింగ్. యూజర్ ID అంటే ఆ యూజర్కి, ఎవ్రీ యూజర్కి ఒక యూనిక్ యూజర్ ID ఉంటుంది. ఆ యూజర్ ID, GID ఉంటుంది. తర్వాత ఈ కామెంట్ అనేది మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. యూజర్స్ హోమ్ డైరెక్టరీ, ఇప్పుడు ఏదైనా ఒక యూజర్ అనేవాడు యూజర్1 అనుకోండి, /home/user1 అనేటటువంటి హోమ్ డైరెక్టరీ ఇక్కడ ఉంటుంది. ఇంకా లాగిన్ షెల్స్ అవన్నీ తర్వాత చూద్దాం. షెల్స్ కొన్ని టైప్స్ ఉంటాయి. అది లైనక్స్ షెల్, అలాగే బ్యాష్ షెల్ అంటారు దీన్ని. వేరే ఫ్లేవర్స్లో వేరే షెల్స్ ఉంటాయి. ఇక వాట్ ఆర్ ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ ETC షాడో ఫైల్? యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. లాస్ట్ చేంజ్డ్, ఎప్పుడైతే చేంజ్ చేస్తారు అనేది. మినిమం డేస్, మ్యాక్సిమం డేస్ అంటే ఈ పాస్వర్డ్ రిలేటెడ్ మినిమం డేస్ ఎన్ని రోజులకు ఉంది ఈ పాస్వర్డ్, మ్యాక్సిమం డేస్ ఎన్ని రోజులు, తక్కువ రోజులని మ్యాక్సిమం డేస్ ఎన్ని, వార్నింగ్ డేస్ ఎన్ని, ఇన్యాక్టివ్ డేస్ ఎన్ని,
ఇవన్నీ కూడా స్టోర్ చేసి ఉంటారు. నేను చెప్పాను కదా మాడిఫై యూజర్స్ అని. ఈ మాడిఫై యూజర్స్ అంటే ఇక్కడ ఉండేటటువంటి పాస్వర్డ్ని చేంజ్ చేయడం కానీ, అలాగే మినిమం డేస్ని, మ్యాక్సిమం డేస్ని, వార్నింగ్ డేస్ని, ఇన్యాక్టివ్ డేస్ని, ఎక్స్పైరీ డేస్ని, అంటే పాస్వర్డ్ ఇన్ని రోజులకి ఎక్స్పైర్ అయిపోతుందని, పాస్వర్డ్ ఇప్పుడు ఒక యూజర్ ఒక 10 days లీవ్ పెట్టినట్లయితే ఆ యూజర్ పాస్వర్డ్ ఆ ప్రాజెక్టే కానీ ఆ కంపెనీకి అవసరం లేనప్పుడు ఆ ఇన్యాక్టివ్ డేస్లోకి ఆ యూజర్ని పెట్టడం కోసం ఎవరు ఆ పాస్వర్డ్ డిఫాల్ట్గా కూడా ఎవరికైనా తెలిసినా కూడా యూజ్ చేయకుండా ఇన్యాక్టివ్ డేస్లో పెడతారు. అది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినాను నేను ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం. అది ఇన్యాక్టివ్ డేస్ అంటే రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్, ఎన్ని రోజులకి రిజర్వ్ చేస్తుంది ఈ పాస్వర్డ్ అనేది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈటీసీ పాస్వర్డ్ ఫైల్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ ఫీల్డ్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు అయితే 5 క్వశ్చన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. మీరు చక్కగా నేర్చుకోండి. క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ పెర్ఫార్మెన్స్ అనేది క్వశ్చన్స్ మీకు సబ్జెక్ట్ తక్కువ వచ్చినా కూడా మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ చెప్పండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగా చెప్పడానికి ఎవరైనా ట్రై చేయండి. ఈ లైనక్స్ మీద నేను ఎవరు చెప్పనటువంటి ఏ ఛానల్లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు మ్యాక్సిమం ఈ 6th and 7th వెర్షన్స్లో ఒక 300 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఈ 300 క్వశ్చన్స్లోనే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఈ 300 క్వశ్చన్స్లోనే కవర్ అవుతాయి. కాబట్టి అందరూ నోట్ డౌన్ చేసుకోండి, డైలీ చదువుకోండి, అలాగే ప్రాక్టీస్ చేసుకోండి. వితౌట్ ప్రాక్టీస్ మీరు ఏది అర్థం చేసుకోలేరు. ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియోస్లో అప్లోడ్ చేసినవేను. చాలామంది లైనక్స్ చూడలేదు. లైనక్స్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ లైనక్స్ అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. సిస్టమ్, సర్వర్స్ వీటిని అర్థం చేసుకుంటే మీరు డెవాప్స్ ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్స్ and meet me again. Thank you.